అందరికీ నమస్కారం. కళ్యాణం చూతం రండిలో భాగంగా ఈరోజు తెరసల్లాని గురించి తెలుసుకుందాం. మన శాస్త్రాలు, సనాతన ధర్మం ఏది చెప్పినప్పటికీ అది తప్పకుండా ఆచరించి తీరాల్సిన విధానమే అయి ఉంటుంది. దానితో మన యొక్క అభ్యున్నతి కూడా దోహదపడి ఉంటుంది. మరి వివాహం అంటే ఇద్దరు మనుషులను, రెండు కుటుంబాలను ఏకం చేసే ప్రక్రియ. మరి ఈ ప్రక్రియలో మన వివాహం ఆచరించేటటువంటి క్రతువు కానీ, మంత్రాలు కానీ ఆ జంట యొక్క అభ్యున్నతికి మరియు వాళ్ళు నూరేళ్ళు అన్యోన్యంగా జీవించటానికి, వారి బంగారు భవిష్యత్తుకి పునాది వేసేదిగా ఉంటాయి. మనం వివాహం ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో ఆడంబరంగా చేస్తున్నాం. వివాహంలోని క్రతువులన్నీ కూడా జరిపిస్తున్నాం. కానీ ఆచరించే విధానంలోనే కొన్ని లోపాలు ఉంటున్నాయి. ఆ ప్రభావం ఆ జంట యొక్క అన్యోన్య దాంపత్యం మీద పడుతుంది. అందుకని వివాహం ఎంత అంగరంగ వైభవంగా జరిపించినప్పటికీ సాంప్రదాయంలో చెప్పిన పద్ధతుల్ని తప్పకుండా పాటించి తీరవలసిందే కాదంటారా? ఈ పద్ధతులన్నీ పాటించేవారు కనుకనే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మన పూర్వీకుల దాంపత్యాల్లో ఆ దంపతుల్లో అన్యోన్యత, ఒకరికొకరు త్యాగం చేసుకోవటం, ఒకరి కోసం ఒకరు బ్రతకటం కనిపిస్తుంది. కానీ ఇప్పుడో మీరే ఆలోచించండి. ఈ వైదిక సంప్రదాయ వివాహ పద్ధతుల్లో తెరసెల్ల ఒకటి. తెరసెల్ల అంటే ఏదో తెల్లగుడ్డ అని తీసిపారేయకూడదండి. తెరసెల్ల అంటే వధూవరులకు మధ్య తెరచాపు. వధువు వేదిక మీదకు వచ్చేటప్పటికి వరుని ముందు అంచుగల వస్త్రాన్ని తెరలాగా పట్టుకొని ఉంటారు. ఈ తెరసెల్లాలు మగపెళ్లి వారికి ఒకటి, ఆడపెళ్లి వారికి ఒకటి అంటే రెండు ఉంటాయి. రెండు కలిపి పట్టుకోవాలి. ఎందుకు అలాగా అంటారా? సుముహూర్త సమయం వరకు వధూవరులు ఒకరినొకరు చూడకుండా ఉండేందుకే. వధూవరులు సుముహూర్త సమయంలో మాత్రమే ఒకరినొకరు చూసుకోవాలి. అందుకే ఈ తెర పెట్టడం జరుగుతుంది. దీనికే తెరసెల్ల అని పేరు. దీన్నే ఆవరణ వస్త్రం అని కూడా అంటారు. తెరసెల్లకే వ్యవహారంలో తెరసాల అని, అడ్డుతెర అని కూడా అంటూ ఉంటారు. తెరసెల్ల అంటే కన్యాదాత యొక్క సొత్తు. తెరసెల్ల అంటే ఇంద్రుని భార్య అయిన శచీదేవి. వివాహ సమయంలో ఆమె తెరసెల్ల రూపంలో వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తుంది. చూడండి, ముందే మనం చెప్పుకున్నాం వివాహ వేదిక మీదకి ఏ దేవుళ్ళు వస్తున్నారు అని. అందులో ఒకళ్ళు శచీదేవి. అంతేకాకుండా ఆడపిల్ల ఐదోతనాన్ని కూడా ఆ సమయంలో ఆమె నిర్ధారిస్తుంది. అందుకే బాగా శాస్త్రం తెలిసిన కన్యాదాత వివాహం నిశ్చయమైనప్పటి నుండి ఎప్పుడు కుదిరితే అప్పుడు తన కుమార్తె చేత శచీదేవికి పూజ చేయిస్తూ ఉంటాడు. దీనివల్ల శచీదేవి అమ్మాయిని తెరసెల్ల రూపంలో వచ్చి చక్కగా ఆశీర్వదిస్తుంది. అర్థమైంది కదా? ఇది తెరసెల్ల యొక్క ప్రత్యేకత. శచీదేవి తెల్లటి వస్త్రం మీదకి ఆవాహన అవుతుంది కాబట్టి తెరసెల్ల తెల్లగా కొంచెం గోధుమ రంగులో ఉండేటట్లుగా తీసుకోవాలి. ఆ తెరసెల్లాని బియ్యం మీద పెట్టి కన్యాదాత తెల్లని బియ్యంతో శచీదేవిని పూజించాలి. వధూవరులకు భాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, సంతతిని అనుగ్రహించమని శచీదేవిని ప్రార్థించాలి. దాని మీద సాన మీద అరగదీసిన గంధాన్ని ఒక పాత్రలో తీసుకొని దానితో తెరసెల్ల మీద స్వస్తిక్ కానీ, శ్రీకారం కానీ లేదా రెండు కానీ చిత్రీకరించాలి. అప్పుడు కుంకుమ బొట్టు పెట్టాలి. గంధాన్ని డైరెక్ట్గా సాన మీద నుంచి ఉపయోగించకూడదండి. గంధాన్ని ఒక పాత్రలో తీసుకొని మాత్రమే ఉపయోగించాలి. తెరసెల్ల మీద చిత్రీకరించిన శ్రీకారం శాక్తేయ ప్రణవం. తెరసెల్లాకి చక్కటి సుగంధ పరిమళాలు అంటే సెంటు లాంటివి అద్దాలండి. ఈ విధంగా తయారైన తెరసెల్లాలోకి ఇంద్రుడి భార్య శచీదేవి తన పరివారంతో సహా ఆవాహన అయ్యి ఆ జంటను ఆశీర్వదిస్తుంది. వివాహాన్ని మంగళప్రదం చేస్తుంది. తెరసెల్లా మీద ఏ ఇతర రాతలు కానీ, కవిత్వాలు కానీ రాయకూడదు. ఈ తెరసెల్లా పట్టడంలో మరొక అంతరార్థం కూడా ఉందండి. ఇక్కడ వరుణ్ణి పరమాత్మకు ప్రతీకగా, వధువును జీవాత్మకు ప్రతీకగాను, తెరసెల్లాను మాయగాను చెబుతారు. జీవాత్మ పరమాత్మను దర్శించాలంటే మధ్యన ఉండే మాయను తొలగించుకోవాలి. మాయ అనేది పూర్తిగా తొలగిపోతేనే పరమాత్మ తత్వం బోధపడుతుంది. వివాహ సమయంలో కూడా ఈ తెరసెల్లాను తొలగించినప్పుడే, అంటే సుముహూర్తం టైం అప్పుడే వధూవరులు ఒకరినొకరు చూసుకుంటారు. జీవాత్మ పరమాత్మల అనుసంధానికి ప్రతీకనే ఈ తెరసెల్ల అంతరార్థమని కూడా భావించవచ్చు.
అంతేకాదండి, ఈ తెరసల్లాని అటూ ఇటూ పట్టుకునేవాళ్ళు వైదిక నిష్ట కలిగి సంప్రదాయ దుస్తుల్లో ఉండాలి. పెళ్లి కాని యువతీ యువకులు పట్టుకుంటే వారికి త్వరలోనే మంచి సంబంధాలు కుదిరి వివాహం అవుతుందని కూడా పెద్దలు చెబుతారు. తెరసల్లాతోటి పని అయిపోయంగానే కొంతమంది ఆ తెరసల్లాని అక్కడే వివాహ వేదిక మీదే ఒక పక్కన పడేయటం జరుగుతుంది. అలా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. తెరసల్లాలో ఉన్నది పులోమ మహర్షి కూతురైన శచీదేవి కనుక తెరసల్లాను చక్కగా మడిచి భద్రం చేసి ఆ తర్వాత అమ్మాయికి ఇవ్వాలి. తెరసల్లాను పవిత్రంగా చూడాలి. మనం ఈ సంప్రదాయాలన్నీ పాటించి మన పిల్లల సంతోషానికి కారణం అవుతాము అనుకుంటే ముందుగా ఈ సంప్రదాయాల్ని, పద్ధతులను మనం పాటించి ఈ మన యొక్క వివాహ వేదాన్ని, సంస్కృతిని ఇంతే భద్రంగా మనం ముందు తరాలకు అందజేయాలి. ఇది మన బాధ్యత. దాంపత్యం అంటే ఒకరి కోసం ఒకరుగా కలిసి ఒక్కటిగా బ్రతకటం అని ఈ తరానికి, తద్వారా ముందు తరాలకి కూడా తెలియజేయాలి. సుముహూర్త సమయం వరకు అంటే వధూవరులిద్దరూ ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకునే వరకు ఈ తెరసల్ల అడ్డుగా ఉంటుందండి. అంటే జీలకర్ర బెల్లం అయిపోయే వరకు. ఈ తెరసల్లాను పట్టినప్పుడు కన్యాదానం జరిపిస్తారు పురోహితులు. ఆ సమయంలో విస్తారమైన మహాసంకల్పాన్ని పఠిస్తారు. ఆ మహాసంకల్పంతో మళ్ళీ కలుద్దాం.